సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో రామకృష్ణ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్ గా బీమా సుగం అనే అంశం గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ అనుకుంటా, రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ ఏమో అవును, బీమా సుగం అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అవును. ఏంటి అసలు ఈ బీమా సుగం అంటే ఏంటి, ఇది ఎందుకు ప్రారంభించారు, ఎవరి కోసం ప్రారంభించారు, ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వినియోగించుకోవాల్సి ఈ బీమా సుగం గురించి? రైట్, సింపుల్ సార్. ఇప్పుడు మీరు యూపీఐ పేమెంట్ వాడుతున్నారా? ఫోన్పే, జీపే, బీమా పే వాడుతున్నారు కదా. ఏంటిది అంటే మీరు మల్టిపుల్ బ్యాంక్స్ని ఒక యూపీఐ టెక్నాలజీలో అందులో మీరు అన్ని చూసుకోవచ్చు. ఫోన్పే ఓపెన్ చేయగానే మీకు ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో చూసుకొని పేమెంట్ మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు రీసెంట్గా మనకి ఊబర్, ర్యాపిడో, ఓలాకి ట్యాక్స్ సర్వీసెస్కి భిన్నంగా గవర్నమెంట్ కూడా ఒక స్పెషల్గా తీసుకొస్తుంది. అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తుంది. దీన్ని, ఈ ప్లాట్ఫామ్ని బీమా సుగం అంటారు. ఈ ప్లాట్ఫామ్లో అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేర్లు లిస్ట్ అందులో ఉంటుంది. మీకు ఏ కంపెనీ నచ్చింది, ఏ పాలసీ నచ్చిందో, మీకు సూటబుల్ ఏంటిది మీరు వెరిఫై చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది రానంత వరకు ఊర్ల, గ్రామాల్లో ఉండే, మండలాల్లో ఉండే ప్రజలకి అసలు ఏ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ గూగుల్ సెర్చ్ చేయగా నాకు కనిపించే టాప్ 5, టాప్ 10 కనిపిస్తాయి. అంత ఇంకా వేరే కంపెనీస్ నాకు కనిపించవు. కానీ ఈ ప్లాట్ఫామ్లో అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరూ చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు, నాకు నచ్చింది తీసుకోవచ్చు. ఇప్పుడు బీమా సుగం ద్వారా ఎటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేసుకోవచ్చు ఇక్కడ మనం? అన్ని రకాలు. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఐఆర్డీ దగ్గర లైసెన్స్ తీసుకుందంటే ఆ కంపెనీ పేరు అందులో ఉంటుంది. అన్ని పాలసీలు అక్కడ చూసుకోవచ్చు. ఏ పాలసీ అంటే టర్మ్, ఫైర్, ప్రాపర్టీకి సంబంధించి, వెహికల్ కి సంబంధించి ఏ టు జెడ్, ఇంకా హెల్త్, లైఫ్, మోటార్, ప్రస్తుతానికి ఈ 3 మాత్రమే. ఈ 3 తీసుకొచ్చారు. ఈ 3 కంపెనీస్ మాత్రం. మీరు పాలసీ బజార్ పేరు విన్నారా? అవును. ఇన్సూరెన్స్ జీకో పేరు విన్నారా? అవును. ఇవేంటి అంటే అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చి, కానీ అన్ని రకాలే కావు. ఆ ఆన్లైన్ కంపెనీస్కి, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్న కంపెనీస్కి, వాళ్ళకి ఏ కంపెనీ అయితే ఎక్కువ పే అవుట్ ఇస్తుందో వాళ్ళే మాత్రమే ఉంచుకుంటున్నారు. కానీ ఈ బీమా సుగం వల్ల ఏంటిది, అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ అందులో పొందుపరుస్తారు. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లెయిమ్ ప్రాసెస్ ను ఎలా సులభతరం చేస్తుంది అంటారు? ఈ సులభంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా అని తర్వాత తెలుస్తుందండి. ఎందుకంటే ఇంకా లాంచ్ అవ్వలేదు. బట్ ఇప్పుడున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనం చూస్తుంటాం కదా. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటిదంటే, ఈ బీమా సుగం అనేది తీసుకున్నాక ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ తోటి, పాన్ కార్డ్ తోటి ఒక యూజర్ ఐడి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినాక అండ్ ఏ పాలసీ తీసుకున్నా అక్కడ అన్ని అతనికి ప్రొఫైల్లో మెన్షన్ అవుతాయి. ఈ పాలసీ తీసుకున్నాం, ఈ పాలసీ తీసుకున్నామని మెన్షన్ అవుతుంది. ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని కనిపిస్తాయి కదా. క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు ఈ బీమా సుగం ఏం చేసిందంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిపి ఒకటే క్లెయిమ్ ఫామ్. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క క్లెయిమ్ ఫామ్ కాదు. ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒకటే సింపుల్ క్లెయిమ్ ఫామ్. అక్కడే క్లెయిమ్ రిజిస్టర్ అవుతుంది, అక్కడే డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న అక్కడే అప్లోడ్ చేయాలి, అక్కడే ట్రాకింగ్ అవుతుంది, మానిటర్ మొత్తం అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఈజీ అవుతుంది. ఐఆర్డీఏకి ఈ బీమా సుగం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక క్లెయిమ్స్ కానీ వాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారు అక్కడ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇప్పుడు బీమా సుగం కనుక కంప్లీట్ గా లైమ్ లైట్ లోకి వచ్చేస్తే, అది బాగా పనిచేయడం ప్రారంభిస్తే, ఇప్పుడు ఈ మధ్యవర్తులు, ఇన్సూరెన్స్ ఏజెన్సీ యొక్క అవసరం కంప్లీట్ గా తగ్గిపోతుందా అంటారా? నాకు తెలిసి అవ్వదండి. ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం లైవ్లో చూస్తున్నాం. ఒక్కటి చెప్పండి, ప్రైవేటు సేవకి గవర్నమెంట్ సేవకి డిఫరెన్స్ అనేది ఉంటుందా? ఉంటుంది. ఎక్కువ సర్వీస్ ఎవరు ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళే. ప్రైవేట్ సర్వీస్ ఎక్కువ. ఈ ప్రైవేట్ సర్వీస్ అనేది ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో ఉన్నాయి కదా. ఆల్రెడీ లైవ్లో ఎగ్జిస్టింగ్ లో పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ సమస్యలు అనేవి వస్తున్నాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది మనకి ఇప్పుడు తెలియదు, ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి. సో ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ ఉందని మన ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ ఇప్పుడు లైవ్లో ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి అడ్వైజర్ రోల్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ రోల్కి తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పనా? రైట్, ఇప్పుడు నేను ఒక అడ్వైజర్, నేను కంపెనీలో ప్లాన్ తీసుకున్నాను.
నా కంపెనీ ఎలాంటి క్వశ్చన్స్ పడుతుందో నాకు తెలుసు, ఎక్కడ ఇబ్బందులు ఫేస్ అవుతున్నాయో తెలుసు, క్లెయిమ్స్ దగ్గర ఎక్కడ సమస్యలు వస్తుందో నాకు తెలుసు. నేను వాటికి క్లియర్ కట్గా ఈ విధంగా వెళ్ళాలి, కంపెనీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వెళ్తే మన క్లెయిమ్ అనేది అప్రూవల్ అనేది ఈజీగా వస్తుందని నాకు తెలుసు. అంటే ఇక్కడ కంపెనీ నన్ను వెల్కమ్ చేస్తుంది, కానీ ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నన్ను వెల్కమ్ చేయదు, నన్ను రానివారు. క్లెయిమ్ డిపార్ట్ని అప్రోచ్కి నాకు దూరంగా పెడుతుంది. అక్కడ వేరే డెసిగ్నేటెడ్ ప్లాట్ఫామ్ అనేది ఒక వేరే మార్గం ఉంటుంది, ఆ మార్గంలోనే మమ్మల్ని వెళ్ళని వాళ్ళే వెళ్తారు, మనం చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. క్లెయిమ్ వస్తున్నారా అనేది నా కంట్రోల్లో ఉన్నది ఉండదు. ఇండివిజువల్ కంపెనీ తీసుకున్న అడ్వైజర్కి నా కంట్రోల్ ఉంటుంది, కానీ ఈ విధంగా చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి ఏజెంట్ రోల్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, క్లెయిమ్స్ అనేది అంత ఫాస్ట్గా రావు, డిలే అయినా మన చేతుల్లో లేదు, అల్టిమేట్గా నష్టపోయేది పాలసీ హోల్డరే. రైట్. ఇప్పుడు బీమా సుగం వల్ల ప్రీమియంకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏమైనా తగ్గుతాయా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఓ 10,000 ఉన్నది, ఇప్పుడు ఏదైనా కొంచెం తగ్గి ఒక 7,000కి 8,000కి వచ్చే అవకాశం ఉందా? అంతకుముందు 25,000 ఉండేది, ఇప్పుడు ఒక 22,000కు 20,000కి వచ్చే అవకాశం ఉందంటారా? అండ్ అదేవిధంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది? రైట్. ఇప్పుడు బీమా సుగం ఎందుకు తీసుకొచ్చారంటే బై 2047 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years అవుతుంది. 100 years అవుతుంది. ఆ 2047 కల్లా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని మన IRDA గట్టి పట్టుదల. ఇప్పటి వరకు జస్ట్ 3 to 4% పీపుల్కే ఉంది ఇన్సూరెన్స్ భారతదేశంలో, 145 కోట్ల మంది జనాభా. ఈ బీమా సుగం ద్వారా అన్ని కంపెనీస్కి వచ్చేసినాక ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అంతా మేనేజ్ చేసేది మనకి బీమా సుగం BSIF అని ఒక ఫెడరేషన్ ఉంది, వీళ్ళు మానిటర్ చేస్తారు, వీళ్ళు డెవలప్ చేస్తారు, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారు, బ్యాకప్ మొత్తం IRDA ఉంటుంది. అయితే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వీటికి ఒక సర్వీస్ ప్లాట్ఫామ్ ఫీజ్ అని పేమెంట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒకటే ఒక కంపెనీ ఉంది, అదే ఆన్లైన్ వెబ్సైట్ పెట్టేసి వాళ్ళే హ్యాండిల్ చేసి వాళ్ళే అన్ని చూసుకోవాలంటే కాస్ట్ అవుతుంది. అదే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిపి ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుంటే అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్పుడు ఏమవుతుందంటే ప్రీమియమ్స్ అనేవి తగ్గుతాయి. రైట్. సరే, ఇప్పుడు బీమా సుగం అనేది గ్రామీణ ప్రాంత ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది అంటారా? 100% ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్పనా, సెంట్రల్ గవర్నమెంట్ IRDA ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క మండల ఆఫీసులో విలేజ్ ఆఫీసులలో ఎక్కడెక్కడైతే జనాలు ఎక్కువ తిరుగుతారో మన గ్రామ సచివాలయాలు అనుకోండి, అక్కడ డిస్ప్లే చేస్తారు అక్కడ కొంత అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే ఇది కూడా గవర్నమెంట్ సంబంధించి 2047 కల్లా చేయాలంటే ఇలాంటి ఇనిషియేటివ్ ఖచ్చితంగా చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు బీమా సుగం తీసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరము? ఇది మొబైల్ యాప్లోనే ఉంటుందా? ఖచ్చితంగా. ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే బీమా సుగం అనే యాప్ అనేది త్వరలో వస్తుంది, లేదంటే వెబ్సైట్లో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తోటి KYC చేసుకుని వాళ్ళకి రిజిస్టర్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇప్పుడు డిజిటల్ లిటరసీ లేని వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు సరే, ఇప్పుడు మీరు నేనంటే ఇంకొంతమంది అంటే చేస్తాం, బట్ డిజిటల్ లిటరసీ లేని వాళ్ళు ఎట్లా దీన్ని? లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి బీమా వాహక్ అని ఒకటి ఉంది, అంటే ఇక్కడ ఏంటి ఏజెంట్స్ ఉంటారు వీళ్ళకి సపరేట్గా. ఇప్పుడు నేను ఇండివిజువల్ ఒక కంపెనీ దగ్గర తీసుకున్న బీమా సుగంలో కూడా నేను ఏజెంట్గా జాయిన్ అవ్వచ్చు. అది జాయిన్ అయినప్పుడు నేనేం చేస్తానంటే వీళ్ళకి నేను ప్రాపర్గా గైడెన్స్ ఇస్తాను, ఇన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, దీంట్లో ఈ కంపెనీలు బాగా క్లెయిమ్స్ అనేది మంచిగా ఉంటుంది, క్లెయిమ్ రేషియో ఎలా ఉంటుంది, తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, దీంట్లో ఉన్న గైడ్లైన్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం వల్ల వీళ్ళ తరపున బీమా వాహక్ అనే పర్సన్ ఇక్కడ సర్వీస్ చేస్తాడు, దానికి కొంచెం రెమ్యునరేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు బీమా సుగం అనేది అమల్లోకి వస్తే ప్రధానంగా ఎటువంటి సవాళ్ళు చూడాల్సి వస్తుంది అంటారు? ఇది అడ్వైజర్స్కి లాభం ఉంది, నష్టం ఉంది, 2 రకాలు ఉన్నాయండి. బీమా సుగం అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అయింది అనుకోండి, అడ్వైజర్ రోల్ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్న వాళ్ళకి గట్టి పోటీ అనేది వస్తుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, రెగ్యులేషన్ పెరుగుతుంది. ఇక్కడ బ్యాకప్ బై IRDA కాబట్టి ఇంకెక్కువ నమ్మకం అనేది పెరుగుతుంది. ఇప్పుడు డేటా సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ఉంటాయి ఇక్కడ? సార్, ఇంతకు ముందు ఆధార్ కార్డులో కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. గవర్నమెంట్ దగ్గర మా డేటా బస్ మా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, మా ఐరిస్ ఉంటాయి, మాకు తెలియకుండా మీరు ఏమైనా చేయగలుగుతారు కదా అని చెప్పేసి సవాళ్ళు ఎన్నో వచ్చినాయి. కానీ ఏమైనా జరిగిందా? అక్కడ ప్రభుత్వం అనేది ఒక ఖచ్చితమైన హామీ, ఖచ్చితమైన డాక్యుమెంటేషన్, ఖచ్చితమైన రుజువులు చూపిస్తుంది. సో ఇక్కడ కూడా ఇస్తుంది కాబట్టి ఎలాంటి భయాలు కానీ ఆందోళనలు కానీ ఏమీ ఉండవు సార్. సో రామకృష్ణ గారు, ఇప్పుడు బీమా సుగం బాగా లైమ్ లైట్లోకి వచ్చేస్తే ప్రధానంగా ఏజెంట్లు నష్టపోయేది ఏముంటుంది? ఒకటి చెప్తాను చూడండి, ముఖ్యంగా దీంట్లో లాస్ ఏంటిదంటే ఎవరైతే వాహక్ కానీ ఏజెంట్ కానీ పాలసీ ఇచ్చారనుకోండి, ఆ ఏజెంట్కి ఎంత కమిషన్ వెళ్తుందని ఆ బాండ్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ అవుతుంది. అప్పుడు ఏంటిది, పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏమన్నా నా వల్ల ఆయనకు అంత రూపాయలు పోయినాయి, ఇలాంటి ఎంతమంది మస్తు సంపాదిస్తుంది కదా, మాకు డిస్కౌంట్ లేకపోతే ఏదైనా ఒకటి ఇబ్బంది పెడతారు.
సో అది ఆ అమౌంట్ మెన్షన్ చేయడం వల్ల ఆ అడ్వైజర్కి అనేది కొంచెం నష్టం జరుగుతుంది. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోకి సంబంధించి ఏమన్నా క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ నెంబర్ మారుతుందండి. ఏ కంపెనీ అయినా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పెంచుకుంటూనే వాళ్ళకి ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ పాలసీస్ అనేది పెరుగుతాయి, ఎగ్జిస్టింగ్ రెన్యువల్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఎక్కడ తేడా వచ్చింది అనుకోండి, రెన్యువల్స్ పోతాయి, న్యూ బిజినెస్ పోతుంది, కంపెనీ మొత్తం లాస్ వస్తుంది క్లెయిమ్స్ ఇవ్వాలి కాబట్టి. సో ఏ కంపెనీ అయినా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. బీమా థ్యాంక్ యూ సార్. సుగమ్కి సంబంధించిన ఆల్మోస్ట్ చాలా డీటెయిల్స్ వరకు ఈ వీడియోలో కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.